అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ముఖ్యంగా మీ పెళ్లి చేసే బాధ్యత నాది. వదినా, చూస్తున్నావు కదా నోటికొచ్చినట్టు ఎలా మాట్లాడుతుందో చూడు. రే రాజేష్, పెళ్లి సంబంధం చెడగొట్టగానే వింధ్య గెలిచాను అనుకుని నా మరదలకి పెళ్లి చేస్తాను అని తన గురించి చాలా చులకనగా మాట్లాడుతుంది. గుర్తుపెట్టుకోమను, ఇల్లు అలగ్గానే పండగ కాదు. ఈ పెళ్లి సంబంధం చెడగొట్టినంత మాత్రాన వాళ్ళేమి గొప్పోళ్ళైపోరు. ఈ సంబంధమే చెడిపోయింది. నెక్స్ట్ సంబంధాన్ని ఎలా చెడగొడతారో నేను చూస్తాను. నువ్వు వాళ్ళ గురించి ఏమీ ఆలోచించొద్దు రాధిక. రాజేష్, ఇక వెళ్దామా? హలో పిన్ని గారు, జాగ్రత్త. అసలే మీరు కాబోయే పెళ్లి కూతురు. సంధ్య, చాలా సంతోషంగా ఉంది. పెళ్లి చూపులు అనగానే నాకు భయం వేసింది, కానీ ఈ ప్రాబ్లంని నువ్వు కూల్గా డీల్ చేసేసావు. నా గుండెల్లో ఉన్న భారమంతా దిగిపోయింది. ఇప్పుడు నువ్వు ఉన్నావన్న ధైర్యం వచ్చింది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. వింధ్య, మళ్ళీ మనకి పాత రోజులు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు తిట్టుకుని కొట్టుకున్న మనం ఈరోజు కలిసి సమస్యలు సాల్వ్ చేసుకుంటూ ఒకరికొకరం అండగా ఉంటున్నాం. నెగటివ్ థింకింగ్కి పాజిటివ్ థింకింగ్కి ఎంత తేడా ఉందో నువ్వు గమనించావా? తప్పైపోయింది. నిజంగా నేను పిచ్చిదాల్లా ఆలోచించాను. మా ఆయన డైరీ చదవడం ఏంటో, దాంట్లో ఉన్న అర్థాన్ని నేను తప్పుగా అర్థం చేసుకోవడం ఏంటో, అసలు మౌనిక ప్రేమించిన విషయాన్ని నేను గమనించకపోవడం ఏంటో, నీ గుణగణాలన్నీ తెలిసినా కూడా నిన్ను తప్పు పట్టడం ఏంటో, చాలా తప్పు చేశానే. నీ జీవితాన్ని, నీ కాపురాన్ని పనంగా పెట్టి నువ్వు నీ కూతుర్ని నా చేతిలో పెట్టి నా జీవితాన్ని కాపాడాలనుకుంటే నేను నిన్ను అనుమానించి చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు. జీవితంలో ఎవరో చేయకూడని తప్పు చేశాను. ఐఎమ్ వెరీ సారీ. ఏయ్ వింధ్య, ఇంకా గతాన్ని తలుచుకుని బాధపడుతున్నావా? జరిగిందేదో జరిగిపోయింది. భవిష్యత్తు గురించి ఆలోచించాలి. ఇన్నాళ్ళు మనిద్దరం గొడవ పడ్డం వల్ల అందరికీ అలసైపోయామే. ఇప్పుడు మనిద్దరం కలిసిపోయాం. నీకు నేను, నాకు నువ్వు ఉన్నాం. మనల్ని చూసి మన శత్రువులు కూడా భయపడిపోవాలి. ఈరోజు పెళ్లి చూపులు ఆగిపోయాయి. ఈ ఓటమిని మీ అత్తయ్య ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు. దీన్ని ఛాలెంజ్గా తీసుకుని మరో సంబంధం చూస్తుంది. పైగా మన ఇద్దరి చేతుల్లో ఓడిపోయానన్న గిల్టీ ఫీలింగ్ వాణి అత్తయ్యకి ఇంకా ఎక్కువగా ఉంటుంది. రాధికకి, మౌనికకి మన మీద ఇంకో కోపం ఎక్కువయ్యే ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఇంకో సంబంధం దాకా వెళ్ళనివ్వద్దు. నీకు తెలుసు కదా, ఈ డ్రామా ఆడేదంతా రాధికే.
ఈ పెళ్లి డ్రామాని అటు తిప్పి ఇటు తిప్పి చివర్లో మౌనికని రాజేష్కిచ్చి పెళ్లి చేద్దామని ఆ రాధిక చూస్తుంది. మనం పెళ్లి సంబంధాలు చెడగొట్టడం కాదు, ఆ ఇంట్లో నుంచి మౌనికని రాధికని బయటికి పంపించడం ముఖ్యం. ఏది ఉన్నా నాకు చెప్పు, మనం కలిసి సమస్యని సాల్వ్ చేద్దాం, ఓకేనా? వింధ్య, నువ్వెప్పుడు సంతోషంగా ఉండాలి. నా కోసం ఈ ఊరొచ్చావు, నీకోసం నేను కాక ఇంకెవరు ఆలోచిస్తారే? నీకోసం నా కన్న కూతుర్నేంటి, నా ప్రాణమైనా ఇస్తాను. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు. చాలా థ్యాంక్సే. ఏంటే నాకు కొత్తగా థ్యాంక్స్ చెప్తున్నావు? ఇప్పుడు రాధిక తనకి జరిగిన అవమానంతో వాణి అత్తయ్యని బాగా రెచ్చగొడుతుంది. మీ అత్తయ్య ఈ ఓటమిని తట్టుకోలేరు. ఖచ్చితంగా మనకి చెక్ పెట్టాలని ఆలోచిస్తారు. దీంతో మనకింకా బాధ్యత పెరిగిపోయింది. కాబట్టి మనం చాలా అలర్ట్గా ఉండాలి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి. నువ్వున్నావు, నాకేంటే? నాకైతే ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. ఏ ప్రాబ్లం వచ్చినా సరే నువ్వు సాల్వ్ చేస్తావన్న ధైర్యం నాకుంది. మనిద్దరం కలిసి ఈ ప్రాబ్లంని సాల్వ్ చేసుకుందామే. నీ జీవితం వేరు, నా జీవితం వేరు కాదే, మన జీవితాలు. ఏమండి, పెద్ద గండం తప్పిందండి. మీరు ఏ శుభముహూర్తాన నాకు ధైర్యం చెప్పి పంపించారో గాని పెళ్లి చూపులు ఆగిపోయాయి. అక్కడ వాణిగారి మొహం, ముఖ్యంగా రాధిక మౌనికల మొహం చూడాలి, వాళ్ళ మొహాలు మాడిపోయాయి. ఈ పెళ్లి చూపులే కాదు, ఏ పెళ్లి చూపులైనా ఇలాగే ఆపేస్తామని చెప్పాం. అవసరమైతే మౌనికకి వాళ్ళమ్మ రాధికకి పెళ్లి చేస్తాం గాని వింధ్య జీవితం నాశనం అయిపోతూ ఉంటే చూస్తూ ఊరుకోమని చెప్పామండి. ఏమండి, ఏంటండి అలా ఉన్నారు? శ్రీజ, ఏం జరిగింది? అది అడగాల్సింది నేను సంధ్య. అసలు మన ఇంట్లో ఏం జరుగుతుంది? అమ్మ నీకు కవల పిల్లలు పుట్టారని చెప్తుంది. నిజమా?